మేషరాశి వారికి 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే కాకుండా ఈ మేషరాశి వారండి గుర్తుపెట్టుకోండి, మీకు అన్ని కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. వీటి ద్వారా ఏంటంటే గనక మీరు కొంచెం లాభ పొందుతారు. అలానే కాకుండా ఏంటంటే ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఈ 2 రోజులు కూడా మీకు చక్కగా అనుకూలించే సమయం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చే సమయం అని చెప్పొచ్చు. కాబట్టి మేషరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గనక కొన్ని అనారోగ్య సమస్యలతో వీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అనారోగ్య సమస్యలు అంటే గనక పెద్ద పెద్దవైతే ఏం కాదండి, చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే గనక ఈ అనారోగ్య సమస్యలు పట్టి పీడించడం వల్ల ఏమవుతుందంటే గనక జీవితంలో ఏంటంటే వీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అనారోగ్యాన్ని తీసుకుని కొంత మేరకు ఇబ్బంది పడిపోతున్నారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు గుర్తు పెట్టుకోండి, అనారోగ్య సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. కొంచెం మీరేంటంటే గనక ఫాస్ట్గా పనులు చేసుకోవటం, అలానే కాకుండా చక్కగా మీ ఉద్యోగాలలో వృత్తుల్లో రాణించే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ 2 రోజులని చెప్పొచ్చు. ఏది చేసినా కానీ మీకైతే అనుకూలిస్తుంది, మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఇక్కడ డబ్బు కూడా లభిస్తుందండి ఒక రకంగా చెప్పాలంటే. అంటే డబ్బు అంటే కనుక మనం లాస్ట్లో చెప్పుకుందాం ఎలా లభిస్తుంది అనేది. ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే 22వ తేదీ అంటే ఆదివారం ఈ యొక్క అంటే మేషరాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఆదివారం అండి అనుకూలించే సమయం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, బాగా కలిసి వస్తుంది, చాలా చక్కగా ఉండబోతున్నారని ఒక రకంగా చెప్పొచ్చు. ఆదివారం పూట ఏంటంటే కనుకనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారికండి అంతా శుభమే అని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఆదివారం రోజు ఏంటంటే కనుకనండి బంధువర్గం నుంచి ధనం వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఏంటంటే కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే అప్పనుకోండి, లేదంటే కనుక మీరు చేసే బిజినెస్లో అంటే డబ్బు అంటే మీకు తగ్గి, లేదంటే కనుక మీరు అడిగిన డబ్బు కూడా ఒక రకంగా మీ చేతికి ఈరోజు అందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అది బంధువర్గం నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ అంటే సర్కిల్ నుంచి కూడా కావచ్చు. ఆ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే కనుక బంధువులకు సంబంధించిన వారితోనే డబ్బు అందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఆ డబ్బు వల్ల ఏంటంటే కనుక మీరు చాలా ఆనందపడిపోతారండి. అంటే ఇన్నాళ్ళ నుంచి ఈ డబ్బు కోసం మేము వేచి చూస్తున్నాం అన్నట్టుగా ఆనందపడిపోతారు. అందరికీ వస్తుందా అండి అంటే కనుక ఎవరికైతే అంటే వ్యాపారం చేయాలి, వృత్తుల్లో బాగా రాణించాలి, డబ్బు అవసరం ఉంది, మేము బయట డబ్బు అడిగాము అయినప్పటికీ కూడా డబ్బు మా చేతికి రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈరోజు ముఖ్యంగా ఆదివారం 22వ తేదీ సాయంత్రం సమయంలో కానీ లేదంటే 2 గంటల సమయంలో కానీ డబ్బు అందే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మాట్లాడేటప్పుడు మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. మేషరాశి వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి వాళ్ళండి, మంచి మనసును కలిగి ఉంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. వీరి గుణగణాలు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, వీరు హెల్ప్ చేసే అంటే నేచర్, ఇవన్నీ కూడా బాగుంటాయండి. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు కోపం వల్ల ఏంటంటే కొంతమందిని ద్వేషిస్తారు. అదే పదంగా ద్వేషించి కోపం వచ్చినప్పుడు ఆ తర్వాత ఏంటంటే కనుక బాగున్నప్పుడు చక్కగా ఉంటూ ఉంటారు. అలా చెయ్యకండి. వాళ్ళు ఏంటంటే కనుక అది మనసులో పెట్టుకొని మీపై పగబడుతూ ఉంటారు. ఆ పగ ఏంటంటే కనుక ఇప్పుడు చెయ్యరండి. ఏంటంటే అది మనసులో పెట్టుకొని నలుగురు ఉన్నప్పుడు వారి ముందు మిమ్మల్ని అంటే కించపరచడం, మీ గురించి తప్పుగా చెప్పటం, అలానే కాకుండా మీపై నిందలు వేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే ఏంటంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. అలానే కాకుండా ఎవరిని కూడా ద్వేషించకండి. ఒకవేళ ద్వేషం ఉందనుకోండి, అది మీ మనసులో పెట్టుకోండి, అంతేకాని అందరి ముందు ప్రదర్శించకండి. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఏం కలగదనమాట. వాళ్ళ వల్ల మీరు నష్టపోతారు. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ఇక ఆ తర్వాత మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఆదివారం అండి చక్కగా కలిసి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్తో మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీరేంటంటే కనుకనండి కొన్ని అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కిట్టి పార్టీ కానీ, కొన్ని ఫంక్షన్స్ కానీ, అలానే కాకుండా చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీలో కూడా కొన్ని అంటే ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీ ఇంట్లో కూడా విందు వినోదాలలో పాల్గొనడానికి కూడా బంధువులు కూడా రావచ్చు. ఒక రకంగా మనం చెప్పాలంటే ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చక్కగా ఉంటుందండి. నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు, లేదంటే కనుక బయట నుంచి తెప్పించుకొని కడుపు నిండా తృప్తిగా తినేసి సంతోషంగా ఉండే రోజు ఒక రకంగా ఈ రోజు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ మేషరాశి వారికి అయితే చక్కగా కాలం కూడా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 22వ తేదీ ఆదివారం అయితే మీకు బాగుందండి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. పనులు బాగా ఎక్కువగా ఉంటాయండి. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటారు. డే మొత్తం కూడా ఏంటంటే బిజీగా ఉంటారండి. ఎక్కడ కూడా ఖాళీగా లేకుండా బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఖాళీగా ఉంటారు, కానీ మ్యాక్సిమం మెంబర్స్ అయితే పనులన్నీ కూడా ఏంటంటే కనుక చేసుకోగలుగుతారు.
ఆ పనుల వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు ఆనందం లభిస్తుందని చెప్పొచ్చు. ఆ పనులు పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అంటే ఇలా ఇంటికి సంబంధించినవి కొన్ని ఏంటంటే కనుక వ్యాపారానికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారండి. ఆ పనుల వల్ల ఏంటంటే మీకు కొంచెం ఆనందం కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ పనులు చాలా కాలం నుండి కూడా పెండింగ్లో ఉన్నాయి, చేయలేకపోతున్నారనేసి ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఏంటంటే ఇక్కడ మీకు చక్కగా ఉంటుందండి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్తో ఏంటంటే మీరు బాగా ఈరోజు అంటే మీ భవిష్యత్తు గురించి కావచ్చు, మీ లైఫ్లో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చర్చించే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా అంతా కూడా ఈరోజు బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈరోజు మీకు అనుకూలించే రోజు. అలానే కాకుండా ఏంటంటే మీరు కొంచెం సంతోషంగా కూడా ఉంటారని చెప్పొచ్చు. 22వ తేదీన అయితే మీకు ఇలా ఉండబోతుంది. ఈరోజు ఏంటంటే కనుక 22వ తేదీ ఆదివారం కదా, కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మేషరాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు కదా. నరదిష్టి మమ్మల్ని పట్టి పీడించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి. నరదిష్టి వల్ల మేము చాలా వరకు కూడా అంటే ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేసినా కానీ నరదిష్టి పోవటం లేదనుకుంటారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి, నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఎలా అంటే కనుక మీరు కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, అందరికీ తెలిసే ఉంటుంది, అందరి ఇళ్లలో కర్పూర బిళ్ళలు ఉంటాయి. ఎందుకంటే మనం హారతి ఇస్తాం కాబట్టి దైవానికి కర్పూర బిళ్ళలు అందరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే కనుక 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి, 5 ఖచ్చితంగా తీసుకోవాలి. మేషరాశిలో ఉండేవాళ్ళు అంటే నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయొచ్చు. మేషరాశిలో ఉండేవాళ్ళు తప్పనిసరిగా అండి అందరూ కూడా ఈ పరిహారం చేసేసుకోండి, మీకు నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. కర్పూరంతో దిష్టి పోతుందంటే కనుక 99% దిష్టి పోతుంది. ఇదేంటంటే కనుక మనకు పురాణాలలోనే ఉందన్నమాట. మీ గ్రహస్థితి ప్రకారం కావచ్చు, మీకుండే ఇబ్బంది పరంగా కావచ్చు, మీరేంటంటే కనుక నరదిష్టిని తొలగించుకోవడానికి 5 కర్పూర బిళ్ళలు తీసుకుని తల చుట్టూదా 11 సార్లు తిప్పేటప్పుడు నరదిష్టి అంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ కర్పూర బిళ్ళల్ని ఏంటంటే కనుక కాల్చేయండి. అలా కాలిస్తే ఏమవుతుందంటే కనుక మీపై ఉండే నరదిష్టి అంతా కూడా కాలిపోయి మీకు చక్కగా అంటే ఉంటుంది. అలానే కాకుండా నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది, చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి. నరదిష్టితో ఎవరైతే సఫర్ అయిపోతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్లకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఖచ్చితంగా పోతుందండి అంటే కనుక 1-2 సార్లు చేయండి. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా మీకు మంచి జరగాలి, ఈ దిష్టి దోషాలు మాకు వద్దండి, దిష్టి దోషాల వల్ల మేము చాలా అంటే ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించేసుకోండి, మీకు అర్థమైపోతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీరు ఈ పరిహారం కేవలం ఆదివారం మాత్రమే చేసుకోవాలి. మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అంటే మిగతా రోజుల్లో చేయకూడదండి అంటే కనుక చేసుకోవచ్చండి, ఏం కాదు, ఫలితం ఉంటుంది. కాకపోతే ఆదివారం కాబట్టి దిష్టి దోషాలకు అనుకూలించే సమయము, అనుకూలించే రోజు కాబట్టి సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 22వ తేదీ ఆదివారం ఇలా ఉంది కదా, 23వ తేదీ గుర్తుపెట్టుకోండి. 23వ తేదీ కూడా అండి మీకు అనుకూలిస్తుంది, చక్కగా ఉంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, డబ్బుకు లోటు రాదు. ముఖ్యంగా మనము పోయిన రోజులతో ఈరోజు కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా బెటర్గా ఉంటుందన్నమాట. డబ్బు మీ చేతిలో ఆడుతూ ఉంటుంది, ధన సమస్య కొంచెం తీరినట్టు మీకు అనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పనులు కొంచెం హుషారుగా చేసుకోగలుగుతారు. పనులు చేసే చోట కూడా ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలు అందే అవకాశం ఉంటుంది. పనుల ద్వారా కూడా ఏంటంటే మీకు కొంచెం లాభం అంటే పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటారు, యాక్టివిటీస్ ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉంటూ ఉంటారు, యాక్టివ్గా మీరు పనులు చేసుకోగలుగుతారు. చేసే వృత్తులు అంటే ఇలా వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా మీ యొక్క జీవిత పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఎవరికైతే మేషరాశిలో ఉండే వాళ్లకు ఎక్కువగా అండి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయి, ఇబ్బందులు ఉండవు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మేషరాశిలో ఉండే వాళ్లకు కోర్టు కేసుల పరంగా మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి సమయం, పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు, చదివింది బాగా గుర్తుకుంటుంది, మంచి ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా ఈ మేషరాశి వారికి అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అంటే విభేదాలు తొలగిపోయి భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమికులకు కూడా చక్కగా అనుకూలించే సమయము, వృత్తుల పరంగా చాలా చక్కగా ఉంటుంది, లాభాలు కలుగుతాయి, ఇబ్బంది ఉండదు. అలానే వ్యాపారాలు చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే వ్యాపారం ఇక్కడ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారం వల్ల నష్టం అయితే అస్సలు కూడా లేదండి, లాభమే ఉందన్నమాట. అన్ని విధాలుగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, వీరు
అంటే మధ్యవర్తిగా ఏది కూడా మీరు షూరిటీ సంతకాలు చేయటం కానీ, మధ్యవర్తిగా వెళ్ళటం కానీ, మధ్యవర్తిగా మీరు ప్రవర్తించటం కానీ చెయ్యకండి. అలా కనుక ఈ 2 రోజులు చేస్తే మాత్రం లేనిపోని తలనొప్పులు తెచ్చుకొని మీరు చాలా వరకు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోండి. ఇక అందరికి కూడా బాగా అనుకూలిస్తుంది, ఇబ్బంది లేదు. చెప్పిన పరిహారం చేసుకోండి. అలానే కాకుండా మీకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీలుంటే మీరు దానం చేయండి, ఇంకా మంచిది. డబ్బుని కానీ, ఆహారాన్ని కానీ దానం చేసిన ఫలితం ఉంటుందన్నమాట.